హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఆల్రెడీ 3 పార్ట్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అలాగే బేసిక్ నామ్స్ మీద, అలాగే బ్యాంకింగ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడడం వాళ్ళంటే వీడియోస్ అనేవి ఒకసారి చూడండి, యూస్ఫుల్ అవుతాయి. ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్ని అనౌన్స్ చేస్తారు కదా, సో ప్రిపరేషన్ స్పీడ్ అనేది పెంచండి. డైలీ ఫ్రీ టైంలో ఒక 1 or 2 వీడియోస్ చూసినట్లయితే మీకు స్ట్రాటజిక్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా. సో టైప్స్ ఆఫ్ చెక్స్ అనేది ఆల్రెడీ బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్ గా, బట్ ఒకసారి చాలా మంది అర్థం కాలేదు, ఇంకా డీప్ గా చెప్పండి అన్నారు. సో ఫుల్ డీప్ గా ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా టైప్స్ ఆఫ్ చెక్స్ అనే కాన్సెప్ట్ అనేది చూడండి. ఓకే, టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి ఏమున్నాయంటే ఓపెన్ చెక్ ఆర్ బేరియర్ చెక్, ఆర్డర్ చెక్, యాంటీ డేటెడ్ చెక్, పోస్ట్ డేటెడ్ చెక్ ఆర్ ఫ్యూచర్ డేటెడ్, స్టేల్ చెక్, క్రాస్డ్ చెక్ అండ్ సెల్ఫ్ చెక్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్. 1 by 1 బ్రీఫ్ గా ఫుల్ డీటెయిల్ గా చూద్దాం ఎగ్జాంపుల్స్ తో. ఓకే, ఫస్ట్ ఆర్డర్ చెక్. ఆర్డర్ చెక్ అంటే చెక్ విచ్ ఈస్ పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆన్ హిజ్ ఆర్డర్ ఈస్ కాల్డ్ ఆర్డర్ చెక్. సో ఆర్డర్ చెక్ అంటే చెక్ మీద నేమ్ అనేది రాసి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ సునీల్ అనే నేమ్ రాసి ఉందంటే చెక్, ఆ చెక్ అనేది ఓన్లీ సునీల్ అనే పర్సన్ కి మాత్రమే ఇస్తారు. సో ఆఫ్టర్ 10,000 కన్నా ఎక్కువ అమౌంట్ అనేది ఉంటే ఐడి కార్డ్ అనేది మనం కౌంటర్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సునీల్ అనే పేరు మీద ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తే మాత్రమే ఆ పర్సన్ కి ఆ మనీ అనేది, చెక్ అనేది విత్డ్రా చేసిస్తారు బ్యాంక్ వాళ్ళు. సో పేయబుల్ ఆన్ ఆర్డర్. సో నేను చెక్ రాసి ఇచ్చినప్పుడు సో సునీల్ అనే నేమ్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చాను. సో సునీల్ అనే పర్సన్ కి ఆ అమౌంట్ ఇవ్వమని. సో సునీల్ అనే పర్సన్ కి మాత్రమే పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఓకే, చెక్ విచ్ ఈస్ పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ హిజ్ ఆర్డర్ ఈస్ కాల్డ్ ఆర్డర్ చెక్. ఆ పర్సన్ కి మాత్రమే పర్టికులర్ గా ఇస్తారు. ఓకే, దాన్నే ఆర్డర్ చెక్ అంటాం. సో ఆర్డర్ చేస్తున్నాను నేను ఏమని, సునీల్ కి మనీ ఇవ్వమని. సో సునీల్ అనే పేరు మెన్షన్ చేశాను కాబట్టి సునీల్ అనే పర్సన్ కి మాత్రమే ఈ ఆర్డర్ చెక్ అనేది ఇస్తారు. ఓకే, చెక్ విచ్ ఈస్ పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఓకే, పర్టికులర్ పర్సన్ ఆర్ హిజ్ ఆర్డర్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్డర్ చెక్. ఓకే, ఆర్డర్ చెక్ అనేది అర్థమైంది కదా. చెక్ మీద ఎవరి నేమ్ అయితే రాసి నేను ఇస్తానో, సో నేను చెక్ ఇష్యూ చేస్తున్నాను. సో చెక్ మీద సునీల్ అనే నేమ్ రాసి ఇచ్చాను కాబట్టి సో సునీల్ అనే పర్సన్ కి అమౌంట్ అనేది బ్యాంక్ పే చేస్తుంది. సో ఆఫ్టర్ 10,000 రూపీస్ ఐడి కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేనే సునీల్ అని చెప్పి ఎవరు పడితే అమౌంట్ అనేది తీసుకోవచ్చు కదా. సో వెనకాల ఫోన్ నెంబర్ అది కూడా రాయమని అడుగుతారు. సో చెక్ అనేది 10,000 తర్వాత అయితే ఐడి కార్డ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యారియర్ చెక్. సో బ్యారియర్ చెక్ అంటే చెక్ విచ్ ఈస్ పేయబుల్ టు ఏ పర్సన్ హూ ఎవర్ బేర్స్ ఈస్ కాల్డ్ ఏ బ్యారియర్ చెక్, ఆల్సో కాల్డ్ ఎస్ ఓపెన్ చెక్. సో ఓపెన్ చెక్, బ్యారియర్ చెక్ 2 నేమ్స్ అనేవి ఉన్నాయి చెక్ కి. సో ఓపెన్ చెక్, సో ఓపెన్ అంటే నేమ్ లోనే ఉంది కదా. ఓపెన్ అంటే చెక్ మీద నేను ఇంతకు ముందు చూసిన ఆర్డర్ చెక్ లో చెప్పాను కదా, సునీల్ అనే నేమ్ రాసిస్తాను, ఆ పర్సన్ కి అమౌంట్ అనేది ఇస్తారు. అలా కాకుండా నేను నేమ్ ఏమి రాయలేదు, జస్ట్ ఎంటీగా ఇచ్చేసి చెక్ మీద అమౌంట్ సైన్ అవన్నీ చేసి డేట్ అన్ని వేసి ఇచ్చేసాను. సో ఆ చెక్ నేను ఎవరికి ఇస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. సో ఆ పర్సన్ వేరే పర్సన్ కి ఇవ్వచ్చు, ఆ పర్సన్ అలా అలా బై హ్యాండ్ చేంజ్ అవ్వచ్చు. సో ఆ చెక్ ఎవరి చేతిలో ఉంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ చెక్ ఇన్ కేస్ లాస్ట్ ఎక్కడైనా పోయింది అనుకోండి, సో ఎవరికైనా దొరికితే వాళ్ళు బ్యాంక్ కి వెళ్ళి ఆ చెక్ సబ్మిట్ చేసినా సరే మనీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. సో ఎవరి చేతిలో ఉంటే చెక్ వాళ్ళకి మనీ అనేది ఇచ్చేస్తారు. ఓకే, బేరియర్ అంటే అర్థం ఏంటంటే మీరు కరెన్సీ నోట్స్ 500 కానీ 100 కానీ ఏదైనా నోట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, గమనించండి. ఐ ప్రామిస్ టు పే ద బేరియర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఈ నోట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సొంతం అన్నమాట. సో 500 నోట్ అనేది నా దగ్గర ఉంది, సో అది నాకు సొంతం. అలా ఎవరి దగ్గర నోట్ అనేది ఉంటే వాళ్ళకి రిలేటెడ్. సో ఈ నోట్ ఎవరికైనా దొరికితే వాళ్ళకే సొంతం. సో ఈ నోట్ అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సొంతం, అదే బేరియర్ అనే మీనింగ్ అనమాట. సో ఈ చెక్ అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మనీ అనేది పే చేస్తారు. సో కౌంటర్ లో ఆ చెక్ తో ఎవరు ప్రెసెంట్ అయి ఉంటే బ్యాంక్ అనేది వాళ్ళకి మనీ అనేది పే చేస్తుంది. సో నేమ్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, ఆర్డర్ చెక్ అంటే పర్టికులర్ గా ఒక సునీల్ అనే పేరు రాసిస్తే ఆ పర్సన్ కి మాత్రమే ఇస్తారు, అది ఆర్డర్ చెక్. సో బేరియర్ ఓపెన్ చెక్ అంటే పేరు ఏమి లేకుండా ఎంటీ వస్తుంది. సో చెక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అనేది మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఆర్డర్ చెక్ అంటే స్పెసిఫిక్ గా పర్టికులర్ పర్సన్ నేమ్ అనేది సునీల్ అనే పేరు, ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ రాసిస్తే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. బేరియర్ చెక్ అంటే నేమ్ మెన్షన్ చేయరు కాబట్టి కౌంటర్ లో ఎవరు ప్రెసెంట్ ఉంటే వాళ్ళకి చెక్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, చెక్ విచ్ ఈస్ పేయబుల్ టు ఏ పర్సన్ హూ ఎవర్ బేర్స్. సో బేర్స్ అంటే అర్థమైంది కదా. సో ఇది ఓపెన్ చెక్ ఆర్ బేరియర్ చెక్ రెండు ఒకటే. అలాగే ఆర్డర్ చెక్ అంటే అది. సో ఆర్డర్ చెక్ అంటే నేమ్ మెన్షన్ చేస్తారు, బేరియర్ ఆర్ ఓపెన్ చెక్ అంటే ఎంటీగా వదిలేస్తారు. ఓకే, స్టేల్ చెక్. సో స్టేల్ చెక్ అంటే చెక్ అంటే వ్యాలిడిటీ పీరియడ్ అనేది 3 months ఉంటుంది. ఓకే, చెక్ వ్యాలిడిటీ పీరియడ్ వచ్చి 3 months, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సో చెక్ వ్యాలిడిటీ పీరియడ్ 3 months or 90 days. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్.
ద చెక్ విచ్ ఈస్ మోర్ దెన్ 3 months ఓల్డ్ ఈస్ కాల్డ్ స్టేల్ చెక్. సో ఆఫ్టర్ 3 months ఒక చెక్ ని స్టేల్ చెక్ అనే అంటాం. ఓకే, 3 months ఆర్ 90 days తర్వాత చెక్ అనేది వ్యాలిడ్ కాదు. సో అటువంటి చెక్స్ ని స్టేల్ చెక్ అంటాం. చెక్ విచ్ ఈస్ మోర్ దెన్ 3 months ఓల్డ్ ఈస్ కాల్డ్ స్టేల్ చెక్. ఆఫ్టర్ 3 months చెక్ ని స్టేల్ చెక్ అంటాం. అది స్టేల్ చెక్ అంటే. ఓకే, సో నెక్స్ట్ మల్టీలేటెడ్ చెక్. సో మల్టీలేటెడ్ నోట్స్ అనేవి మీకు ఐడియా ఉంటుంది కదా. సో నోట్స్ అనేవి 2-3 pieces గా చిరిగిపోతాయి. సో అటువంటి నోట్స్ ని మల్టీలేటెడ్ నోట్స్ అంటాం కదా. అదే విధంగా చిరిగిపోయిన చెక్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని మల్టీలేటెడ్ చెక్స్ అంటాం. ఓకే, ఇఫ్ చెక్ ఈస్ టర్న్ ఇంటూ 2 or more pieces ఇట్ ఈస్ టర్మ్ యాజ్ ద మల్టీలేటెడ్ చెక్. సో సింపుల్, ఏం లేదు, చిరిగిపోయిన చెక్స్ ఉంటాయి కదా వాటిని మల్టీలేటెడ్ చెక్ అంటాం. సో నెక్స్ట్ పోస్ట్ డేటెడ్ చెక్. సో ఇది జాగ్రత్తగా చూడండి. యాంటీ డేటెడ్, పోస్ట్ డేటెడ్, ఫ్యూచర్ డేటెడ్ ఇవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. సో జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. లాస్ట్ లో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ చూడండి. ఇఫ్ ఎ చెక్ బేర్స్ ఎ డేట్ లేటర్ దాన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ పోస్ట్ డేటెడ్ చెక్. ఓకే, పోస్ట్ డేటెడ్. సో ఒకసారి నెక్స్ట్ కూడా చూద్దాం, అవన్నీ కలిపాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంటీ డేటెడ్ చెక్. ఇఫ్ ఎ చెక్ బేర్స్ ఎ డేట్ ఎర్లియర్ దాన్ ద డేట్ ఆఫ్ ద విచ్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు ద బ్యాంక్ ఈస్ కాల్డ్ ఏ యాంటీ డేటెడ్ చెక్. సపోజ్ నేను చెక్ మీద ఈ రోజు చెక్ ఇచ్చాను, బట్ మీరు తీసుకోవడానికి టైం లాగా వెంటనే వెళ్ళదు. సో చెక్ వ్యాలిడిటీ పీరియడ్ ఎంత అని చెప్పాను, 3 months. సో మీరు ఎప్పుడు 3 months బిఫోర్ లో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు బ్యాంక్ కి, ఎప్పుడన్నా మనీ డ్రా చేసుకోవచ్చు. సో నేను ఈ రోజు చెక్ ఇచ్చాను, ఈ రోజే వెళ్ళాలని లేదు, మీకు కుదరకపోక లేదా సమ్ పర్సనల్ రీజన్స్ తో ఎప్పుడన్నా వెళ్ళి డ్రా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను చెక్ అనేది ఈ రోజు ఇచ్చాను, బట్ మీరు నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో వెళ్ళి డ్రా చేసుకుని వచ్చారు అంటే యాంటీ డేట్ చెక్ మీద డేట్ ఏముంటుంది, యాంటీ డేట్ అంటే ఓల్డ్ డేట్ ఉంటుంది. అటువంటి చెక్స్ ని యాంటీ డేటెడ్ చెక్ అంటాం. ఓకే, ఇఫ్ ఏ చెక్ బేర్స్ ఎ డేట్ ఎర్లియర్ దాన్ ద డేట్ ఆన్ విచ్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద బ్యాంక్ ఈస్ కాల్డ్ ద యాంటీ డేటెడ్ చెక్. సో నెక్స్ట్ పోస్ట్ డేటెడ్ చెక్. ఇఫ్ ఏ చెక్ బేర్స్ ఎ డేట్ విచ్ ఈస్ ఎట్ టు కమ్ ఫ్యూచర్ డేటెడ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోస్ట్ డేటెడ్ చెక్. సో పోస్ట్ డేటెడ్ చెక్ అక్కడ డెఫినేషన్ బాగాలేదు కదా, ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ చెక్ బేర్స్ ఎ డేట్ which is yet to come future date then it is known as the post dated check. సో సపోజ్ నాకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1st సాలరీ అనేది వస్తుంది, బట్ నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్కి నేను అమౌంట్ అనేది ఇవ్వాలి. సో నేను చెక్ మీద చెక్ అనేది నేను టుడేనే సైన్ చేశాను, బట్ డేట్ ఎప్పుడు వేసాను, October 1st డేట్ వేసాను. సో October 1st డేట్ వేసేసినప్పుడు ఆ చెక్ అనేది ఫ్రెండ్కి ఇచ్చి నేను వెళ్ళిపోయాను. సో October 1st కి నా సాలరీ అనేది నా అకౌంట్ లో పడుతుంది. సో అతను October 1st కి వెళ్ళి అమౌంట్ అనేది డ్రా చేసుకుంటాడు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ అనేది October 1st కన్నా ముందు ఇష్యూ అనేది చేయరు. సో October 1st కి నాకు సాలరీ పడుతుంది, సో ముందు వెళ్ళి డ్రా చేసుకోవడానికి మనీ ఉండదు కదా. సో ముందు అనేది చెక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్యూ చేయరు. October 1st తర్వాత మాత్రమే వెళ్ళి తీసుకోవాలి విత్ ఇన్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. సో October 1st తర్వాత ఎప్పుడన్నా వెళ్ళచ్చు. సో నేను ఫ్యూచర్ డేట్ వేసి ఇచ్చాను అనమాట. సో అర్థమైంది కదా. సో డేట్ మీద మీకు పాస్ట్ లో చూసినట్లయితే ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ అనేవి ఉండేవి కదా, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, టీవీస్ ఇటువంటివి ఇన్స్టాల్మెంట్ లో కొన్నప్పుడు వాళ్ళు చెక్స్ అనేవి అడిగేవారు. సో మనం చెక్ మీద మంత్లీ ఒక 500 or 5,000 సమ్ అమౌంట్ వేసి ఫ్యూచర్ డేట్ నెక్స్ట్ October 1st నెక్స్ట్ November 1st, December 1st అలా డేట్స్ ఇచ్చేవాళ్ళం. సో మనం 1st తారీఖు కన్నా ముందు వెళ్ళి అమౌంట్ అనేది మనం బ్యాంక్ లో మంత్లీ వేసేస్తే వాళ్ళు డ్రా చేసుకుంటారు అనమాట. సో అలా అదే ఎగ్జాంపుల్. సో పోస్ట్ డేటెడ్ చెక్ అంటే అదనమాట. పోస్ట్ డేటెడ్ చెక్ ని ఫ్యూచర్ డేటెడ్ చెక్ అని కూడా అంటాం. సో ఏం లేదు, జస్ట్ మీరు చెక్ మీద ఫ్యూచర్ డేట్ ఇవ్వడం మటుకు ఈ రోజు ఇస్తారు, బట్ చెక్ అనేది ఫ్యూచర్ డేట్ వేసి ఇస్తారు అనమాట. ఓకే, ఫ్యూచర్ డేట్ వేసినప్పుడు మీకు ఆ పర్టికులర్ డేట్ సాలరీ పడుతుంది కాబట్టి అలా వేసిస్తారు అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. సో నాకు నెక్స్ట్ మంత్ లో సాలరీ వస్తుంది కాబట్టి నేను ఫ్యూచర్ డేట్ అనేది వేసి ఫ్రెండ్కి ఇచ్చాను. సో అది పోస్ట్ డేటెడ్. సో యాంటీ డేటెడ్ అంటే బిఫోర్ డేట్ ఉంటుంది చెక్ మీద ఇష్యూ చేసే టైంకి. ఎందుకంటే నేను చెక్ అనేది ఈ రోజు ఇచ్చాను కాబట్టి, కానీ మీరు డ్రా చేసుకోవడం అనేది కొంచెం లేట్ గా డ్రా చేసుకున్నారు అనమాట. సో మీకు కుదరకపోవచ్చు. సో డిఫరెంట్ రీజన్స్. 3 months లో ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. ఒక వ్యాలిడిటీ పీరియడ్ 3 months కాబట్టి అది యాంటీ డేటెడ్. పోస్ట్ డేటెడ్ అంటే ఫ్యూచర్ డేటెడ్ అని కూడా అంటాం. సో చెక్ మీద ఫ్యూచర్ డేట్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు, జస్ట్ మిగతావన్నీ క్లియర్ గానే ఉంటాయి, కానీ పోస్ట్ డేటెడ్, యాంటీ డేటెడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ఎగ్జాంపుల్ అనేది చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదేంటంటే చెక్ గివెన్ డేట్. చెక్ ఏ రోజైతే నేను ఒక పర్సన్ కి ఇచ్చానో ఆ రోజు డేట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ డేట్ ఆన్ చెక్. చెక్ మీద ఏ తారీఖు అయితే వేసానో, ఏ డేట్ అనేది వేసానో అది ఇది. నెక్స్ట్ చెక్ డ్రాన్ డేట్. సో బ్యాంక్ కి వెళ్ళి ఎప్పుడు డ్రా చేసుకున్నాడు అన్న డేట్ అనేది ఇది. సో టైప్ ఆఫ్ చెక్ అనేది ఇది. ఓకే, సో ఫస్ట్ యాంటీ డేటెడ్, పోస్ట్ డేటెడ్ చూద్దాం. యాంటీ డేటెడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా.
సో చెక్ అనేది నేను ఈ రోజు ఇస్తాను, ఈ రోజు డేట్ వేసి ఇస్తాను, బట్ మీకు కుదరక సమ్ రీజన్స్ వల్ల మీరు తర్వాత ఎప్పుడు తీసుకుంటారు, అది యాంటీడేటెడ్. సో August 20, 2016 నేను నా ఫ్రెండ్కి చెక్ అనేది ఇచ్చాను, దాని మీద డేట్ కూడా August 20, 2016 వేసి సైన్ చేసి ఇచ్చాను, సమ్ అమౌంట్ ఇస్తాను. బట్ తనకి బ్యాంక్కి వెళ్ళటం కుదరకపోవడం వల్ల సమ్ రీజన్స్ వల్ల చెక్ అనేది ఎప్పుడు వెళ్ళాడు బ్యాంక్కి, September 5, 2016 వెళ్ళాడు. ఓకే, ఒక కొన్ని రోజుల తర్వాత వెళ్ళాడు. సో బ్యాంక్కి చెక్ వెళ్ళినప్పుడు ఎప్పుడు September 5, 2016 వెళ్ళాడు కదా, కానీ డేట్ అనేది ఎప్పుడు ఉంది, August 20 ఉంది చెక్ మీద. సో September 5, 2016 బ్యాంక్కి వెళ్ళాడు, బట్ చెక్ మీద ఏముంది, యాంటీ డేట్ ఉంది, అంటే August 20 పాస్ట్ డేట్ ఉంది. సో దాన్నే కన్ఫ్యూజ్ అవ్వకండి, పాస్ట్ డేట్ ఉంది కాబట్టి పోస్ట్ డేటెడ్ అనుకుంది, పాస్ట్ వేరు పోస్ట్ వేరు. ఓకే, యాంటీ డేటెడ్ అంటాం. యాంటీ డేటెడ్ అంటే డేట్ అయిపోయిన చెక్స్, అలా గుర్తుపెట్టుకోండి. యాంటీ డేటెడ్ డేట్ అయిపోయిన చెక్స్. ఓకే, September 5 ఉంటే దానికి ముందు August 20, 2016 అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ పోస్ట్ డేటెడ్ చెక్ అంటే చెప్పాను కదా. సో August 20, 2016 నేను నా ఫ్రెండ్కి చెక్ అనేది ఇచ్చాను, బట్ డేట్ ఎప్పుడు వేసాను, September 10, 2016 వేసాను. ఎందుకంటే September 10th నాకు సాలరీ అనేది వస్తుంది. సో అప్పుడు నేను ఊర్లో ఉన్నాను కాబట్టి చెక్ అనేది ముందే తనకి September 10 డేట్ వేసి ఇచ్చేసాను. సో అప్పుడు ఏమవుతుంది, తను September 10, 2016 బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకుంటారు. సో September 10 తర్వాత వెళ్ళచ్చు, కానీ ముందు మాత్రం వెళ్ళకూడదు, వెళ్ళిన అమౌంట్ అనేది ఇవ్వరు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ September 10 ఆర్ ఆఫ్టర్ మాత్రమే బ్యాంక్ వెళ్ళాలి, దీన్నే పోస్ట్ డేట్ చెక్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్టేల్ చెక్ అంటే చెప్పాను కదా. సో August 20, 2016 నేను సమ్ డేట్ వేసి చెక్ ఇస్తాను, బట్ బ్యాంక్కి ఎప్పుడు వెళ్ళాడు, సారీ ఇది ఇక్కడ పడాలి, చెక్ డేట్ అనేది August 20, 2016 ఇచ్చాడు, బస్ చెక్ డ్రా చేసుకోవడానికి తను ఎప్పుడు వెళ్ళాడంటే August 20, 2017 వెళ్ళాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెక్ డేట్ వ్యాలిడిటీ పీరియడ్ అనేది 3 months 90 days ఉంటుంది కదా. సో బట్ ఇక్కడ 1 year అయిపోయింది ఆల్మోస్ట్. సో 1 year అయిపోయింది కాబట్టి వ్యాలిడిటీ అనేది అయిపోయింది. సో ఇటువంటి చెక్స్ ని స్టేల్ చెక్ అంటారు. సారీ ఇది ఇక్కడ పడాలి, చెక్ డ్రాన్ డేట్ ఉంది కదా, ఇక్కడ పడాలి, ఇది ఇక్కడ కాదు. చెక్ డేట్ అనేది August 20, 2016 వేసాను, August 20 ఇచ్చాను, బట్ అతను వెళ్ళటం 1 year తర్వాత వెళ్ళాడు, 3 months లోపు వెళ్ళాలి కదా. సో అది ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా. యాంటీడేటెడ్ అంటే నేను చెక్ అనేది ఈ రోజు ఇచ్చాను, బట్ సమ్ రీజన్స్ వల్ల కొన్ని డేస్ తర్వాత వెళ్ళాడు. సో September 5 వెళ్ళాడు, బట్ చెక్ మీద డేట్ August 20 ఉంది, అంటే యాంటీ డేట్ ఉంది కాబట్టి దీన్ని యాంటీడేటెడ్ అంటాడు. అలాగే August 20 చెక్ ఇచ్చాను, బట్ ఫ్యూచర్ డేట్ వేసాను. సో ఫ్యూచర్ డేస్ వేసి ఉన్న చెక్స్ ని ఫ్యూచర్ డేటెడ్ చెక్స్ ఆర్ పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటాం. స్టేల్ చెక్ అంటే డేటా వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిన చెక్స్ ని స్టేల్ చెక్ అంటాం. సో మీరు ఈ ఎగ్జాంపుల్ తో ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను, యాంటీడేటెడ్ పోస్ట్ డేటెడ్. సో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటే, బాగా ఈ ఎగ్జాంపుల్ మరి కన్ఫ్యూజన్ గా ఉంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేదా ఈ ఎగ్జాంపుల్ తో బాగా క్లియర్ గా అర్థమైంది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక కన్ఫ్యూజన్ గా ఉంటే జస్ట్ ఇదే గుర్తుపెట్టుకోండి, యాంటీడేటెడ్ అంటే పాస్ట్ డేట్ అనేది ఉంటుంది. అంటే నేను September 5 బ్యాంక్ వెళ్ళినప్పుడు దాని మీద మటుకు పాస్ట్ డేట్ ఉంటుంది, సమ్ రీజన్స్ వల్ల చెక్ మీద ఉన్న డేట్ కన్నా తర్వాత డేట్ కి వెళ్ళాను, అదే యాంటీడేటెడ్. పోస్ట్ డేటెడ్ అంటే సింపుల్ గా ఫ్యూచర్ డేట్ వేసి ఉంటుంది, అదే. సో ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్ కనుక కన్ఫ్యూజన్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్రాస్డ్ చెక్. క్రాస్డ్ చెక్ అంటే ఇక్కడ చూడండి, చెక్ అనేది ఉంది కదా, ఈ పైన 2 parallel లైన్స్ అనేవి క్రాస్ చేసి ఉంటాయి. ఓకే, ఇటువంటి చెక్స్ ని క్రాస్డ్ చెక్ అంటాం. క్రాస్డ్ అంటే జస్ట్ క్రాస్డ్ చేసి ఉంటుంది. సో ఈ క్రాస్డ్ లో అకౌంట్ పే అని రాశారు అనుకోండి, సో అమౌంట్ అనేది ఓన్లీ అకౌంట్ లో మాత్రమే వేస్తారు. సో మీకు HDFC బ్యాంక్ చెక్ ఇచ్చారనుకోండి, ఆ HDFC బ్యాంక్ లో మీకు అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బై హ్యాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే అమౌంట్ అనేది ఇవ్వరు. సో ఓన్లీ అకౌంట్ లో మాత్రమే మనీ అనేది పడుతుంది. ఓకే, చెక్ విచ్ క్యారీస్ 2 parallel lines across the face of the check with or without the words is said to be crossed. సో ఇలా జస్ట్ క్రాస్ చేసి వదిలేస్తే దీన్ని జనరల్ క్రాసింగ్ అంటారు. సో స్పెషల్ క్రాసింగ్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా ఒక పర్సన్ పేరు రాసివ్వచ్చు, లేదా అకౌంట్ పే అని రాసి ఇవ్వచ్చు. సో పర్టికులర్ పర్సన్ పేరు రాస్తే ఆ పర్సన్ కి మాత్రమే ఇస్తారు. లేదా ఈ జనరల్ గా ఈ అకౌంట్ పే చెక్స్ ఉంటాయి. సో మాక్సిమం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ లో మాత్రమే వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనీ హ్యాండ్ కి ఎవరు అకౌంట్ పే చెక్స్ అనేవి. సో క్రాస్డ్ చెక్ అంటే ఏం లేదు, జస్ట్ 2 parallel lines అనేవి క్రాస్ చేసి ఉంటాయి. జనరల్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్స్ అనే టైప్స్ ఉంటాయి ఇందులో. మళ్ళీ ఓ చెక్ విచ్ క్యారీస్ 2 parallel lines అక్రాస్ ద ఫేస్ ఆఫ్ ద చెక్ విత్ ఆర్ వితౌట్ ద వర్డ్స్. సో ఇలా వర్డ్స్ లో ఎక్కడ జనరల్ గా క్రాస్ చేసి ఉండొచ్చు, లేదా అకౌంట్ పే అని కానీ పర్సన్ నేమ్ కానీ రాసి ఉండొచ్చు. సో మనం HDFC బ్యాంక్ వెళ్ళినప్పుడు చెక్ అనేది ఇస్తే మనకి HDFC బ్యాంక్ లో అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది, లేదా అకౌంట్ క్రియేట్ చేయాలి. బై హ్యాండ్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ ఎవరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. గిఫ్ట్ చెక్ అంటే గిఫ్ట్ చెక్స్ ఆర్ యూజ్డ్ టు ఆఫరింగ్ ద ప్రెజెంటేషన్స్ ఆన్ ఒకేషన్స్ లైక్ బర్త్డే, వెడ్డింగ్స్ అండ్ సచ్ అదర్ సిచ్యువేషన్స్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వేరియస్ డినామినేషన్స్. సో మన ఫ్రెండ్స్ ఏమైనా బర్త్డే ఉంది, లేదా ఏదైనా అకేషన్ కి మ్యారేజ్ కానీ గిఫ్ట్ కానీ ఇవ్వాలనుకోండి, జస్ట్
చెక్ అనేది ఇష్యూ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాం. సో మ్యారేజ్ ఫంక్షన్స్కి కొంతమంది ఇస్తారు, సో వాళ్ళకి వెళ్ళడం కుదరక పోస్ట్లో పంపొచ్చు. సో లేదా బ్యాంక్ అనేది మన తరపున చెక్స్ అనేవి వాళ్ళకి ఇష్యూ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ చెక్స్ని గిఫ్ట్ చెక్స్ అంటారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ట్రావెలర్ చెక్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ఎ బ్యాంక్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ కంట్రీస్కి. సో ఇటువంటి మాక్సిమం ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి ఇష్యూ చేస్తూ ఉంటాయి. యాడ్స్ అనేవి టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఫారెన్ విజిట్స్ చేసే వాళ్ళకి లేదా అదర్ స్టేట్కి విజిట్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ట్రావెల్ చెక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఓపెన్ చెక్ ఆర్ బేరియర్ చెక్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా. ఓపెన్ అంటే పేరు అనేది రాసి ఉండదు. సో బేరియర్ ఎవరి దగ్గర చెక్ అనేది ఉంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. సో ఎవరికైనా దొరికినా సరే వాళ్ళు వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఆర్డర్ చెక్ అంటే పర్టికులర్గా ఆర్డర్, ఒక పర్సన్ పేరు సునీల్ అనే నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. సో అలా ఒక పర్టికులర్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఇస్తారు. దాన్ని ఆర్డర్ చెక్ అంటాం. ఓకే, ఓపెన్ చెక్ అంటే ఎవరికైనా ఇస్తారో, ఆర్డర్ చెక్ అంటే పర్టికులర్గా పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఇస్తారు. సో యాంటీడేటెడ్ అంటే చెక్ అనేది నేను ఈ రోజు డేట్ వేసి ఈ రోజు ఇచ్చాను, బట్ అతను కుదరకపోవడం వల్ల సమ్ ఫ్యూచర్లో వెళ్ళి తీసుకున్నాడు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్యూచర్లో వెళ్ళి తీసుకున్నాడు కాబట్టి ఫ్యూచర్ డేటెడ్ కాదు. నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. జస్ట్ మనం బ్యాంక్కి వెళ్ళి చెక్ అనేది డ్రా చేసుకునే టైంకి చెక్ మీద ఉన్న డేట్ అనేది యాంటీ డేట్ ఉంటుంది, అంటే పాస్ట్ డేట్ ఉంటుంది, అదే యాంటీ డేటెడ్. సో పోస్ట్ డేటెడ్ చెక్ ఆర్ ఫ్యూచర్ డేటెడ్ అంటే చెక్ అనేది నేను ఈ రోజు ఇష్యూ చేస్తాను, బట్ చెక్ మీద డేట్ అనేది మాత్రం ఫ్యూచర్ డేట్, నెక్స్ట్ మంత్ డేట్ ఆర్ సో ఎప్పుడో డేట్ వేసిస్తాను. చెక్ వ్యాలిడిటీ పీరియడ్ అనేది 3 months ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టేల్ చెక్ అంటే 3 months వ్యాలిడిటీ అయిపోయిన చెక్స్ ని స్టేల్ చెక్ అంటాం. సో క్రాస్డ్ చెక్ అంటే 2 parallel lines అనేవి రాసి ఉంటాయి. సో ప్యారలల్ లైన్ లో అకౌంట్ పే అని రాస్తే అకౌంట్ లో మాత్రమే మనీ వేస్తారు, బై హ్యాండ్ అనేది ఎవరు. సెల్ఫ్ చెక్ అంటే సపోజ్ నేను బ్యాంక్ వెళ్ళి నా మనీ నేనే డ్రా చేసుకుంటాను అన్నమాట. సెల్ఫ్ చెక్ అని చెప్పి నేనే సైన్ చేసి నేనే డ్రా చేసుకుంటాను. ఈ టైప్ చెక్స్ ని సెల్ఫ్ చెక్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ చెక్స్ అనేది క్లియర్ గా అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్ తో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. సో కన్ఫ్యూజన్ గా ఉంటే జస్ట్ సింపుల్ గా బేసిక్స్ తెలుసుకోండి, మరీ డెప్త్కి వెళ్ళొద్దు. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ మీద వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను, ఏమైనా చూడడం వాళ్ళంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాను, సింపుల్ గా చూడండి. అలాగే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే జీమెయిల్తో లాగిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు లాస్ అనేది ఏముండదు. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, జీమెయిల్తో లాగిన్ జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఫేస్బుక్ పేజ్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, పిన్ఇంట్రెస్ట్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో కూడా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.